హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే ఉగాది స్పెషల్గా నేను పెసర కొబ్బరి నేతి బొబ్బట్లు చూపిస్తున్నాను. నార్మల్గా చేసుకునే బొబ్బట్ల కన్నా ఈ బొబ్బట్ల రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్ మీద ఈ విధంగా స్ట్రైనర్ అనేది పెట్టేసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పిండిని జల్లించేసుకోవాలి. ఈ విధంగా జల్లించుకుంటే మనకి పిండిలో ఏమైనా ఉండలు ఉన్నా నలకలు ఉన్నా పోతాయి. మీరు అచ్చంగా మైదా పిండితోనే చేసుకుందాం అనుకుంటే 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. గోధుమ పిండితో చేసుకుందాం అనుకుంటే 2 కప్పుల గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కానీ రెండు ఈ విధంగా సమానంగా తీసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి సాగినట్టుగా ఉండవు. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వేసి ఈ విధంగా పిండిని కలిపేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా చేతికి కాస్త ముద్దగా అంటుకునే విధంగా పిండిని అయితే తడుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి చేతికి అంటుకుంటుంది కదా, ఆ విధంగా తడుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెడదాము. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది తీసుకున్నాను. ఇప్పుడు కిచెన్ టాప్ని కాస్త క్లీన్గా చేసేసుకొని ఈ పిండి ముద్దని దాని మీద పెట్టుకొని మనం తీసుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, ఆ నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా అరచేతితో అదుముకుంటూ ముందుకి వెనక్కి అనుకుంటూ బాగా నీట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్ చేస్తే మనకి ఈ ముద్ద అనేది చాలా సాఫ్ట్గా తయారయ్యి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయి. కాబట్టి కనీసం ఒక 5 నిమిషాల పాటైనా సరే ఈ ప్రాసెస్ అనేది చెయ్యాలండి. అస్సలు ఈ స్టెప్ అనేది మిస్ అవ్వద్దు. ఇంకా చెప్పాలంటే మీరు తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అంతా కూడా అయిపోయేంత వరకు ఈ విధంగా పిండిని బాగా నీట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు పిండి ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకొని పిండి మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం 1 గంట సేపు అయినా నానబెడితే మనకి పిండి అనేది నానుతుంది. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పు అనేది వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 2.5 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పెసరపప్పు ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, 4 విజిల్ తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది. అలాగే పప్పు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. కాబట్టి ఈ విధంగా నేను గరిటెతోనే మెదిపేస్తున్నాను. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కూడా మెదుపుకోండి. పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అనేది తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి తురుము ఉన్నా తీసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని సిమ్లోనే వేయించుకోండి. పచ్చి కొబ్బరిని వేయించుకోకపోతే బొబ్బట్లు అనేవి తొందరగా పాడైపోతాయి. కాబట్టి కొబ్బరిలో ఉన్న చెమ్మదనం అంతా పోయి కొబ్బరి అనేది కాస్త డ్రైగా అయ్యి పొడిలాడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లోని 1.5 కప్పు వరకు బెల్లం తురుము అనేది వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. అయితే బెల్లం అనేది ఏ పాకం కూడా రావాల్సిన అవసరం అయితే లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు ఏదైతే పెసరపప్పుని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ముద్దని ఇందులో వేసేసి మంటని పూర్తిగా సిమ్ములోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అంతా కూడా ఆ పాకంలో కలిసే విధంగా కలిపేసుకోవాలి.
మనం నార్మల్గా పూర్ణంతో ఎక్కువగా బొబ్బట్లు చేసుకుంటుంటాం కదా, ఆ బొబ్బట్ల కన్నా ఈ బొబ్బట్ల రుచి చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కొబ్బరి పెసరపప్పుతో చేస్తాం కదా, కమ్మగా ఉంటుంది. ఇక్కడైతే బెల్లం పాకంలో పెసరపప్పు అనేది పూర్తిగా కలిసిపోయింది కదా. సిమ్లోనే ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం రెడీ చేసుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడ్డాక మనం ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. అయితే ఇది ఏ స్టేజ్లో ఉండాలంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఒక ముద్దలాగా తయారవ్వాలి. ఆ స్టేజ్లోకి వచ్చేంత వరకు మనం సిమ్లోనే దీన్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి పెసరపప్పు అంతా దగ్గరగా అయిపోయి ఒక ముద్దలాగా తయారయ్యింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేస్తున్నాను. ఇది స్టార్టింగ్లోనే వేసుకోవాలి, నేను మర్చిపోవడం వల్ల మధ్యలో యాడ్ చేశాను. మీరైతే స్టార్టింగ్లోనే వేసుకోండి. ఈ విధంగా దగ్గరగా అయిపోయింది కదా, స్టవ్ అనేది ఆపేయండి. ఆపేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మరీ దగ్గరగా చేసుకుంటే గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పెద్దగా ఉండల కింద చుట్టేసుకోండి. అంటే మనం చేసుకునే బొబ్బట్టు సైజు బట్టి మనం ఈ పూర్ణం అయితే రెడీ చేసుకోవాలి. అయితే నేను కొద్దిగా పెద్ద సైజులో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీడియం సైజులో ఉండల కింద చుడుతున్నాను. ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు పిండి అనేది నానిపోతుంది. ఇక్కడ చూడండి, పిండి అనేది కూడా నానింది కదా. మరలా ఒకసారి కలిపేసుకొని మనం ఎంతైతే పూర్ణాన్ని తీసుకున్నామో అంతే సైజులో ఈ పిండిని కూడా తీసేసుకోవాలి. పిండి అనేది చాలా మెత్తగా ఉంది కదా, అలాగే ఎక్కువగా కూడా సాగటం లేదు. మనం గోధుమ పిండి వేయడం వల్ల బొబ్బట్ అనేది సాగదు. చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా ఉంటుంది గోధుమ పిండిని యాడ్ చేసుకోవడం వల్ల. ఇక్కడ చూడండి, నేను రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఈ విధంగా అరిటాకు మీద బొబ్బట్ అనేది తయారు చేస్తున్నాను. మీ దగ్గర అరిటాకు కనుక లేకపోతే బటర్ పేపర్ మీద రెడీ చేసుకోవచ్చు, పాలిథిన్ కవర్ మీద కూడా రెడీ చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాని మీద ప్రిపేర్ చేసుకోండి. మొదట పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో పెసర పూర్ణాన్ని పెట్టేసి అన్ని వైపులా ఈ విధంగా మూసేసిన తర్వాత మిగిలిన పిండిని తీసేయండి. పిండి ఏ మాత్రం ఎక్కువగా ఉన్నా బొబ్బట్లు అనేవి మందంగా వచ్చేస్తాయి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా నెయ్యి కాస్త చేతికి రాసుకొని అన్ని వైపులా ఈక్వల్గా ఉండే విధంగా చేత్తోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది బొబ్బట్ అనేది. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోండి. చూసారు కదా, మనకి బొబ్బట్ అయితే తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత నెయ్యిని కాస్త అప్లై చేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ బొబ్బటిని ఈ విధంగా వేసేసి మంటని పూర్తిగా సిమ్లోనే ఉంచుకొని కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి బొబ్బట్టు అనేది తయారైపోతుంది. మీకు నెయ్యి గనక ఇష్టం లేకపోతే నూనెతో కూడా కాల్చుకోవచ్చు, కానీ నేతితో కాల్చుకుంటేనే బొబ్బట్ల రుచి అనేది బాగుంటుంది. ఇక్కడైతే నాకు నెయ్యి అనేది చాలా ఇష్టం అండి, అందుకే కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసి బొబ్బట్లు అనేవి కాలుస్తున్నాను. ఇక్కడ మంచి రంగులోకి వచ్చేసాయి కదా బొబ్బట్టు అనేది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే మరొక బొబ్బట్టును కూడా మీకు చేసి చూపిస్తాను. కాస్త ఆకుకి నెయ్యి అనేది ఎక్కువగానే రాసుకొని పిండి ముద్దని ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి అన్ని వైపులో మూసేసిన తర్వాత మిగిలిన పిండిని మాత్రం తీసేయండి. ఆ పిండి కనుక ఉంచితే మనకి ఎక్కడో పక్క బొబ్బట్టు అనేది మందంగా వచ్చేస్తుంది, చల్లారిన తర్వాత గట్టిగా కూడా అయిపోతుంది. కాబట్టి మిగిలిన పిండిని తీసేయండి. తీసేసిన తర్వాత కాస్త పలచగా కాకుండా మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండే విధంగా చూసుకొని మనం బొబ్బట్లు అనేవి రెడీ చేసుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక రెడీ చేశారంటే బొబ్బట్లు అనేవి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా చాలా సాఫ్ట్గా మృదువుగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. అందులో మనం పెసరపప్పు కొబ్బరితో చేసాం కదా, ఆ పెసరపప్పు కమ్మదనం అనేది తెలుస్తుంది, ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. మన ఛానల్లో శనగపప్పుతో చేసిన నేతి బొబ్బట్లు కూడా ఉన్నాయి, వాటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకైతే పెసరపప్పు బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.